హాయ్ అండి. తిరుమల తిరుపతి ఇక్కడ మొన్న తిరుపతిలో జరిగిన స్టాంపీడ్ తొక్కిసలాట, దానికి సంబంధించి మనుషులు చచ్చిపోవటము, కొంతమంది హాస్పిటల్స్లో చికిత్స తీసుకోవటం, ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఎవరి కష్టం వాళ్ళు భరిస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. కానీ ఏంటంటే కడుపు నిండిన వ్యక్తులందరూ కూడాను ఏంటంటే తూతూ మొయమై అనుకుని కొట్టుకుని మొత్తం ఒక కాట్లాడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు తిరుమలకి సంబంధించిన టీటీడీ పాలక మండలి ఉన్నది. ఆ పాలక మండలిలో సభ్యులు వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళకి చదువులు వాటితో సంబంధం ఉండదండి. అంటే ఎందుకు చదువులు అంటున్నానంటే అధికారులు ఉంటారు కదా, అధికారులు అంటే వాళ్ళు చదువుకుని వచ్చిన వాళ్ళు, చైర్మన్లు కావచ్చు, మంచి మంచి చదువులు చదువుకుని వస్తారు. ఈవో వాళ్ళందరూ కూడాను, చైర్మన్ కాదండి, ఈవో. చైర్మన్ అంటే చదువుతో సంబంధం ఉండదు. ఏ చదువు చదివినా చదవకపోయినా వాళ్ళకి ఆ పాలక మండలి సభ్యులకి, చైర్మన్తో సహా వాళ్ళకి రాజకీయ పరపతి ఉంటే సరిపోతుంది. వాళ్ళ మూలంగా రాజకీయ నాయకులు వాళ్ళకున్న పరపతి, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వాళ్ళు అట్లా అయిపోతూ ఉంటారు. అయితే ఎక్కడైనా అంతే, ఎప్పుడైనా అంతే, ఏ ప్రభుత్వంలో అయినా. అయితే ఇక్కడ మరీ జరుగుతున్న అన్యాయం ఏంటంటే మనుషులు పోయారు, ఇంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు, ఇంతమంది చికిత్స తీసుకుంటున్నారు. ఇంకా ఏమన్నా అసలు జరిగింది ఏంటి ఇంతవరకు? ఇంత బాధపడటం పోగా వాళ్ళందరూ కలిసి బాధపడి ఇట్లాంటివి జరగకుండా ఉండాల్సింది. ఎందుకంటే తిరుమల మొత్తం ఈ దేవుడి గుడికి సంబంధించిన వ్యవహారంలో ఇదే ఫస్ట్ టైము ఇట్లాంటి తొక్కిసలాట జరగటం అని మనం చూస్తున్నాం. అంటే ఏంటంటే ఈ కనీసం ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఒక చక్కటి ఒక పుణ్యతిథి, ఒక స్పెషల్ ప్రత్యేకమైన రోజును కూడా వీళ్ళు సరిగా నువ్వంటే నువ్వు అంటే అక్కడ ఏదో మంచి ఒక చెడు జరిగింది కాబట్టి నీ మూలంగా అనుకుంటున్నారు. అంతేగాని అదే కనుక మంచి జరిగితే అన్నీ నేనే కారణం, అంతా నేనేను, దీని అంతటికి కర్త కర్మ నేనే కారణం అని చెప్పేసి మొత్తం కాలర్లు ఎగరేసుకు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత పాలక మండలి సమావేశమైంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి దగ్గర ఈవో శ్యామలరావు, తర్వాత చైర్మన్ బిఆర్ నాయుడు ఇద్దరు కూడా నువ్వు అని చెప్పేసి ఎగబడి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు. నువ్వంటే నువ్వు అని చెప్పి చాలా చండాలంగా తన్నుకున్నారు వాళ్ళు. అది మనం అందరం చూసాము. ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో రాశారు మొత్తం డైలాగ్స్తో సహా. నువ్వంటే నువ్వు అలా చేశావు, నువ్వు ఇలా చేశావు అని దానిలో రాశారు. సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది ఏదో అనుకున్నారులే అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ పాలక మండలి సమావేశాల్లో కూడా మళ్ళీ వీళ్ళిద్దరూ తగులుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటం, ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవటం చేశారు. తర్వాత దీనిలో ముఖ్యంగా ఏంటంటే పాలక మండలి సభ్యులందరూ ఒకవైపున, అధికారులందరూ ఒకవైపున నిట్ట నిలువుగా చీలిపోయారనమాట, రెండుగా చీలిపోయారు. అధికారులను వాళ్ళు పాలక మండలి సభ్యులు వాళ్ళు నిందిస్తున్నారు, వాళ్ళు దూషిస్తున్నారు. లేదంటే అధికారులేమో వాళ్ళని అంటారనమాట. మీరు అసలు ఫోన్లే ఎత్తరు, మీరు అసలు ఫోన్లే ఏమేం జరుగుతుందో మాకు అసలు ఏం తెలీదు, ఏమీ సమాచారం ఇవ్వటం అని పాలక మండలి సభ్యులు అంటారట. మరి అట్లాంటప్పుడు వీళ్ళు మరి ఏదో అప్పనంగా దొరికింది కదా ఒక పదవి అని అనుకుని పట్టించుకోకుండా ఉన్నట్టున్నారు. మరి అప్పుడే ఎందుకు మాకు మా వల్ల ఏమి ఉపయోగం లేదు, మా వల్ల అసలు ఏ రకమైన సేవ స్వామికి అందించలేకపోతున్నాం మేము, కాబట్టి మేము ఇదిగో రిజైన్ చేస్తున్నాం అని ఎందుకు అనలేదో మరి మాకు తెలీదు. అధికారుల మీద చాలా మండిపడుతున్నారు వీళ్ళందరూ. మీ మూలంగానే జరిగింది, మీ మూలంగానే జరిగింది. అంటే ఏంటంటే చెడు జరగటం అధికారుల మూలంగా జరిగిందని అనమాట వీళ్ళు చెప్పొచ్చేది. అయితే అట్లాంటప్పుడు వీళ్ళ అధికారులే మొత్తం అన్నీ చేస్తున్నారంటే కంప్లీట్గా వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు, అక్కడి నుంచి నిష్క్రమించేసేయచ్చు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఆయన ఏదో నిర్ణయం తీసుకుంటాడు. పైగా వీళ్ళు అంటారు, ఒకవేళ మీరు కనుక తిరుమల గదులు అమ్ముకునే వారిలాగా చూసినట్టుగా మేమేదో తిరుమల గదుల్లో తిరుమల మీద ఉన్న గదులు మేమేదో అమ్ముకునే వాళ్ళలాగా వీళ్ళు మమ్మల్ని చూస్తున్నారు ఈ అధికారులు అని చెప్పి మండిపడ్డారట. అంటే ఏంటంటే నిప్పు లేనిదే పొగరాదు. మరి అక్కడ అట్లాంటి వాళ్ళు కనుక అట్లా జరిగినట్టయితే, అట్లా కనుక చూస్తున్నట్టయితే నువ్వెందుకు చూస్తున్నావు అని కాలర్ పట్టుకుని ఎందుకు నిలవేయలేదు?
అంటే ఏంటంటే అంటే ఇట్లాంటి లోగన అంతా కూడా జరుగుతున్నాయనే కదా. కాబట్టి ఫోన్లు కూడా తీయరని విసుక్కున్నారు. వీళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నారో మండలికి అసలు ఎప్పుడు చెప్పరు అని చెప్పి బరస్ట్ అయిపోయారు. అధికారులంతా వాళ్ళ గుప్పెట్లోనే ఉందని, అధికారం అంతా వాళ్ళ గుప్పెట్లోనే ఉందని ప్రదర్శిస్తున్నట్టుగా చిన్న చూపు చూస్తున్నారు మమ్మల్ని. మరి ఏం చేస్తారు? మరి ఆ చదువుకున్న వాళ్ళే వస్తారు అధికారులందరూ ఇట్లా. అంతేగాని వాళ్ళు పరపతితో రారు కదా. వాళ్ళు ఇదేదో పెద్ద ఫ్యాన్సీ పదవిలాగా వాళ్ళకి కాదు కదా. మొత్తం వాళ్ళు వెట్టి చాకిరీ చేయాలి, అధికారులే వెట్టి చాకిరీ చేయాలి. వీళ్ళు శాలువాలు కప్పుకుని, దుశ్శాలువలు కప్పుకొని, మొత్తం నామాల శాలువలు కప్పుకొని, కాషాయ శాలువలు కప్పుకొని, లడ్లు ప్యాకెట్లు తీసుకెళ్ళటానికే కదా వీళ్ళు ఉండేది. లేకపోతే విఐపి దర్శనాల కోసము, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు విఐపి దర్శనాలు ఇవ్వటాని కోసం. అంతకంటే వీళ్ళ వల్ల జరిగేది ఏముంటుంది? కాబట్టి ఏంటంటే ఇంతవరకు చరిత్రలోనే ఇంత ఒక సిగ్గుమాలిన ఒక సంఘటన జరిగింది. ఇది అందరం కలిసి సమిష్టిగా బాధ్యత తీసుకుందామని లేకుండా నీ మూలంగా అంటే నీవు తూతూ మైమై అనుకుంటున్నారు అనమాట. ఇదంతా కూడాను చాలా చండాలంగా ఉంది. మరి ఒకప్పుడు మరి పాలక మండలిలో ఉన్న ఆ చైర్మను, లేకపోతే ఈ శ్యామలరావు మొన్న తిట్టుకుని తన్నుకుని మొత్తం అసలు అక్కడ చీఫ్ మినిస్టర్ గారు లేకపోతే వీళ్ళిద్దరు తన్నుకునే వాళ్ళేమో అనిపించినంత మాటలు నువ్వు అసలు వాళ్ళకి సంబంధం లేని వాళ్ళ ఇద్దరు కూడాను చదువుల్లో ఏమాత్రం కూడాను ఒక రకమైన సమానత్వం లేని వాళ్ళు. నువ్వు అంటే ఏంటంటే ఒక ఆయనేమో నాకు పరపతి ఉంది, నాకు పెద్ద మీడియా బేరర్ని, నేను చాలా డబ్బులు ఉన్నాయని బహుశా ఆయన నువ్వు అన్నాడేమో. మరి అంత పై చదువులు చదువుకున్న మనిషిని పట్టుకుని నువ్వు అంటున్నాడంటే మరి అదే కదా అర్థం. కాబట్టి ఇప్పుడేమో మరి ఆ రోజుల్లో కొత్తల్లో బాగా పూసుకున్నారు, వీళ్ళిద్దరు బాగా పూసుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు పూసుకోకపోవట్లేదో, ఏవి పొరపచ్చాలు ఏర్పడినాయో మరి మనకు తెలియదు. కానీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు రెండుగా చీలిపోయారు. అధికారులు ఒకవైపు ఒక పార్టీగా చెప్పి ఉన్నారు, ఇంకొకళ్ళేమో ఇంకొక పాలక మండలి వాళ్ళేమో ఇంకో రకంగా వచ్చారు. ముఖ్యంగా అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదని మండిపడ్డారు. పాలక మండలిలోని సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పానబాక లక్ష్మి, జ్యోతులి నెహ్రూ, ఎంఎస్ రాజు, ఆనంద సాయి, మహేందర్ రెడ్డి వీరంతా ఈవో మీద ఇరుచుకుపడ్డారు. పడతారు. ఎందుకు పడరంటే మరి తేరగా వచ్చినాయి కదా పదవులు, చక్కగా తేరగా వచ్చినాయి. మరి కాబట్టి ఏంటంటే ఆ పదవుల్ని అనుభవించాలంటే మరి వీళ్ళు చేసే పనులు వాళ్ళు చేయాలనిపిస్తుంది. కానీ మరి ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయో అదే చేస్తారు. ఎవరి డ్యూటీలు వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ ఒకటైపోయారట. వీళ్ళందరూ ఒకటైపోయి మరి వీళ్ళందరూ చూడండి ఎంత గొప్ప వాళ్ళు. వీళ్ళందరూ కూడాను రాజకీయ నాయకులు, మామూలు వాళ్ళు. అసలు ఏమాత్రం వీళ్ళకి మరి ఎలాంటి అర్హతలు ఉన్నాయో మరి తెలియదు. కానీ ఒకటే అర్హత ఏంటి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీస్ వీళ్ళు. మాకు రాజకీయ ప్రాబల్యం చాలా బాగుంది అని చెప్పుకోవటానికి మాత్రమే. కానీ ఇక్కడ ఈ అధికారులని వీళ్ళకి అసలు ఎక్కడ ఉన్నది, అసలు ఎక్కడ వీళ్ళకి హక్కు ఉన్నదంటాను నేను. కాబట్టి ఏంటంటే మొత్తం చేసేదంతా అధికారులు చేస్తారు. కానీ ఏంటంటే వాళ్ళకి చెప్పి బొట్టు కాటిక పెట్టి అన్నీ చెప్పాలన్నమాట వాళ్ళకి, పాలక మండలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి మొత్తం అసలు ఒక మంత్రులు పెద్ద గొప్ప డిగ్నిటరీస్ లాగా వస్తారు వీళ్ళు. రావటమే తిరుపతికి రావటమే, అబ్బో మంది మార్బలం. వీళ్ళు రాగానే పరుగులు తీసుకోవటం, వాళ్ళకి వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళ వంది మాగదులు అందరూ కూడా. కాబట్టి ఏంటంటే వీళ్ళు అంటారట, మీరు కనుక ఒకవేళ మీకు నచ్చకపోతే మేము నచ్చకపోతే పాలక మండలి సభ్యులు మండలి సభ్యులు ఉండటం ఇష్టం లేకపోతే ప్రభుత్వంతో చెప్పి, ముఖ్యమంత్రి గారితో చెప్పి మీరు మమ్మల్ని రద్దు చేయించినా మేమేం బాధపడము, వాళ్ళ గుప్పెట్లోనే ఉంది ప్రశ్నించుకుని అధికారులకు చెప్పి ఒకవేళ నన్ను నచ్చకపోతే ప్రభుత్వానికి చెప్పి తమను తొలగించినా తాము బాధపడమని హెచ్చరించారట. ఇదండి సంగతి. కాబట్టి ఇవాళ ఇప్పుడే ఈ గొడవ తేలేలాగా లేదు. ఇది ఎంతకాలం రావణ కాష్టంలాగా కాలుతూ ఉంటుందో వీళ్ళ సమస్య. ఇది ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో అది మనం ఎదురు చూడాలి. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. లవ్ యూ ఆల్. బాయ్.